సీఎం కేసీఆర్ అనవసర ఖర్చులతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మూడోసారి గెలిస్తే తిరిగేందుకు కొత్తగా 22 క్రూజర్ కార్లు కొని దాచారని తెలిపారు. కాన్వాయ్ కోసం నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టను అని ముందుగానే అధికారులకు చెప్పాను. పాత బండ్లనే రిపేర్ చేసి అడ్జస్ట్ చేసి ఇవ్వండి అని అడిగాను. అయితే నేను సీఎం అయిన 10 రోజుల తర్వాత ఒక విషయం తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టినట్టు ఓ అధికారి చెప్పాడు. 22 క్రూజర్లను కొని విజయవాడలో దాచిపెట్టాం. మళ్ళీ అధికారంలోకి రాగానే తీసుకొద్దామని అనుకున్నాం. కానీ కేసీఆర్ నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిండు అని సదరు అధికారితో నాతో చెప్పాడు. అదే రేవంత్ అన్నారు. అసలు ఎన్ని వందల వాహనాలు ఉన్నప్పుడు కొత్త అవసరమా అని ప్రశ్నించారు. ఒక ల్యాండ్ క్రూజర్ బండికి రూపాయలు 3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, బుల్లెట్ ప్రూఫ్ చేసి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని ఇలాంటివి కేసీఆర్ సృష్టించిన సంపదని విమర్శించారు. 22 కొత్త క్రూజర్ ప్రభుత్వం ఆస్తి అని, తప్పనిసరిగా వాటిని తీసుకుంటామని చెప్పారు. 22 సార్లు కాకేం చేసిండు, మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అవుతున్నా అనుకుని డ్యాన్స్ చేసిండు. ప్రజలు జాడీస్ దాంతో కేనో ఫామ్ హౌస్లో పడ్డాడు. ఫామ్ హౌస్లో మళ్ళీ కింద పడ్డాడు. 22 కార్లు ఇంటూ 3 కోట్లు, ఇంకా బుల్లెట్ ప్రూఫ్ అయితే 5 కోట్లు. ఈ ప్రజాధనం అనుకుంటుర్రా, ప్రజా సమస్యల మీద కొట్లాడుర్రా నాయన. మిమ్మల్ని గెలిపిస్తే మీరు తిరగని ఇక కొత్త కార్ల కోసం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినామా? ఉండాలి కదా, కొంచెమైనా కనీసం ఉండాలి కదా. ఇప్పుడు ఈయనేమంటుండు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, నేను కొత్తగా కొనానన్నా ఉన్నాయి అడ్జస్ట్మెంట్, కానీ ఒక అధికారం నాకు చెప్పిండు 22 కార్లు కొన్నాము, కేసీఆర్కి దరిద్రం బాలేక నెత్తి మీద దరిద్రం నాట్యం ఆడుతుంటే ఆయన ఓడిపోయిండు. ఇప్పుడు కొత్త అయితే అది ప్రభుత్వ ఆస్తి. ఎస్, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. దాన్ని మరి పాత కార్లలో తిరుగుతా అన్నావు కదా, అవి రిటర్న్ ఇచ్చేసేయండి, పైసలు వస్తాయి. అవి రిటర్న్ ఇస్తే పైసలు వస్తాయి. ఎట్లా? ఆ పైసలు దేనికన్నా వాడండి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. చూడాలి మరి, తీసుకొస్తా అంటాను, డబ్బులు తీసుకొస్తాడా, కార్లను తీసుకొస్తాడా, మరి కొత్త కార్లలో రేవంత్ రెడ్డి తిరగబోతా ఉన్నాడా అని కూడా వేచి చూడాలి. కొన్ని రోజులు వేచి చూద్దాం. మేడిగడ్డ 6-8 బ్లాకుల్లోనూ డ్యామేజీలు. రాఫ్ట్ ఫౌండేషన్ను పరీక్షిస్తేనే స్పష్టత. ఇసుక తొలగింపు పర్మిషన్ కోసం మహారాష్ట్ర సర్కార్కు లేక ఆ రాష్ట్రం ఒకే చెప్తే బ్యారేజ్ కుంగుబాటుపై పూర్తిస్థాయి ఎంక్వైరీ. మేడిగడ్డకు సంబంధించి మళ్ళీ 6-8 బ్లాకుల్లోనూ డ్యామేజ్ కనిపించిందంట. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా స్పెషల్ డిస్కౌంట్ కావాలంటున్నాడు సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా అక్కడ తీన్మార్ అంటూ కూడా రాసుకొచ్చింది. ఇక్కడ కేసీఆర్ చేసినటువంటి పెద్ద తప్పిదం కాళేశ్వరం మేడిగడ్డని చూపించి కాంగ్రెస్లు పబ్బ గలుపుతా ఉన్నారు. పబ్బం గడపడానికి ఒక బూచి కావాలి, అది మేడిగడ్డ అయింది. నిజానికి చెయ్యాలి, ఎందుకంటే ఎంక్వైరీ చేయాలి. ఎవరికి అమ్ముడు పోయే పత్రిక మాది కాదు, ఎవరికి అమ్ముడు పోయే ఛానల్ మాది కాదు. కాకపోతే ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం, గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటాం. ఆనాడు ప్రభుత్వానికి మేము విపక్షమే, ఈ ప్రభుత్వానికి కూడా మేము విపక్షమే. అట్లా అని చెప్పి ఈ ప్రభుత్వానికి విపక్షం ఉంది కదా అని చెప్పి కేసీఆర్ని మీదేసుకొని తిరగం. ఆనాడు విపక్షంగా పనిచేసినాం కదా అని ఈ ప్రభుత్వాన్ని మేము మీదేసుకొని తిరగం. బరాబర్ చెప్తా ఉన్నాం, బరాబర్ ప్రశ్నిస్తాం. వీళ్ళు నిజానికి కూడా మరి కాదా? అంటే మేడిగడ్డ కాళేశ్వరం అంటే తీసుకొని బొక్కలేసి అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటా? అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజలారా. ఎంఫిల్లో చేరొద్దు, ఆ డిగ్రీకి గుర్తింపు లేదు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెల్లడి. ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీకి గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ స్పష్టం చేసింది. అందులో ఎవరు చేరకూడదని హెచ్చరించింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంఫిల్ అడ్మిషన్లు నిలిపేయాలంటూ అన్ని యూనివర్సిటీలకు ఆదేశం. ఎంఫిల్ చేరకండి, దానికి గుర్తింపు లేదు అంటూ కూడా యూజీసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్. గ్రూప్ 2 మళ్ళీ వాయిదా, మూడోసారి పోస్ట్ పోన్ నిర్ణయం. తేదీని తర్వాత ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ. కొత్త బోర్డు ఏర్పడిన అనంతరం షెడ్యూల్. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకటన. ఆయన వచ్చినమ్మడే నిరుద్యోగులు ఉద్యమం చేస్తే గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు, దయచేసి విద్యార్థులతోటి నిరుద్యోగులతోటి చెలగాటం ఆడకండి. ఇది తెలంగాణ గడ్డ, ఉద్యమాల గడ్డ. వాళ్ళని వాడుకొని వదిలేద్దాం అనుకుంటే నీ పీఠం కూడా ఉండదు, నీ సీట్ కూడా ఉండదు, నీ ప్రభుత్వం కూడా ఉండదు.